హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీ అకాడమీ. ఈరోజు మనం తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇప్పటివరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను, ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. లెట్ us స్టార్ట్ 1 by 1 చూద్దాం. కృష్ణా నది యొక్క అత్యధిక పరివాహక ప్రాంతం గల రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. కృష్ణా నది యొక్క అత్యధిక పరివాహక ప్రాంతం ఏది అంటే కర్ణాటక. కర్ణాటక తర్వాత నెక్స్ట్ ప్లేస్ మనదే ఉంటుంది, తెలంగాణ. అండ్ దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ఏది అంటే కూడా కృష్ణా నది అనమాట. సెకండ్ ప్లేస్లో ఉంది దక్షిణ భారతదేశంలో. ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఉంటుంది కృష్ణ. సో దక్షిణ భారతదేశంలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి నది ఏది అంటే కృష్ణా నది. కృష్ణా నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది? కృష్ణా నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది? ఆప్షన్స్: మహాబలేశ్వరం, తంగడి, అంశల దీవి, కందకుర్తి. రైట్ ఆన్సర్ తంగడి. తంగడి వద్ద కృష్ణా నది అనేది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ అంశల దీవి అని కనిపిస్తుంది కదా, ఇది కూడా ఇంపార్టెంట్. ఏపీలో ఉంటుంది అంశల దీవి. బంగాళాఖాతంలో కలిసేటువంటి ప్లేస్ అన్నమాట. ఇక్కడ బంగాళాఖాతంలో కృష్ణానది బంగాళాఖాతంలో కలిసేటువంటి ప్రదేశం ఏది అంటే హంసల దీవి. అండ్ ఎక్కడ జన్మిస్తుంది అంటే మహాబలేశ్వరం. వెరీ ఇంపార్టెంట్. సహ్యాద్రి కొండలలోని మహారాష్ట్ర సహ్యాద్రి కొండలోని మహాబలేశ్వరం దగ్గర జన్మిస్తుంది కృష్ణానది. కందకుర్తి అనేది గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశించేటువంటి ప్లేస్. కృష్ణానదికి గల అతి పొడవైన ఉపనది ఏది? కృష్ణానదికి గల అతి పొడవైనటువంటి ఉపనది. పొడవైన, అతి పెద్దది కాదు, అతి పొడవైన ఉపనది ఏది? ఆప్షన్స్: తుంగభద్ర, భీమా, మూసి, మున్నేరు. సో రైట్ ఆన్సర్ భీమా. ఓకేనా? అతి పొడవైనటువంటి ఉపనది. ఆల్మోస్ట్ 861 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుందండి, ప్రయాణిస్తుంది. 861 కిలోమీటర్లు. అతి పొడవైన ఉపనది భీమా, కృష్ణానది గల ఉపనది. అండ్ పెద్దది అంటే తుంగభద్ర మనకి అతి పెద్దది. ఓకేనా? అతిపెద్ద ఉపనది ఏది అంటే కృష్ణానదికి తుంగభద్ర. అండ్ ఇది రెండు నదుల కలయిక అనమాట. తుంగ అండ్ భద్ర అనే రెండు నదుల కలయిక వల్ల తుంగభద్ర ఏర్పడుతుంది. ఇది ఎక్కడ కలుస్తుంది అంటే కర్ణాటకలో కలుస్తుంది అండి ఈ రెండు నదులు. ప్లేస్ వచ్చేసి మనకి కూడ్లి అంటారు, కూడ్లి. ఓకేనా? ఎక్కడ కలుస్తాయి రెండు నదులు? కూడ్లి. తుంగ ప్లస్ భద్ర, తుంగభద్ర. వెరీ ఇంపార్టెంట్. కృష్ణానదికి ఎడమవైపు నుండి కలవని ఉపనదులు ఏవి? కృష్ణానదికి ఎడమవైపు నుండి కలవని ఉపనది. నెగటివ్ వే ఆఫ్ క్వశ్చనింగ్. కృష్ణానదికి ఎడమవైపు నుండి కలవని ఉపనది ఏది? ఆప్షన్స్: భీమా, మూసి, పాలేరు, తుంగభద్ర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా కృష్ణానదికి ఉపనదులు. కృష్ణానది ఇలా ఉంటే ఇది ఎడమ, ఇది కుడి అవుతుంది కదా. సో కృష్ణానదికి ఎడమవైపు నుండి అంటే పైనుంచి కలవనటువంటి నదులు ఏవి అంటే ఒకటి తుంగభద్ర. ఈ మూడు కూడా మనకి ఎడమవైపు నుండి కలుస్తున్నాయి. వీటితో పాటు మనకి ఇంకా దిండి, హలియా అండ్ మున్నేరు, ఇవన్నీ కూడా మనకు ఎడమవైపు నుండి కలుస్తున్నటువంటి నదులు. అండ్ కుడివైపు నుండి కలుస్తున్నటువంటి నదులు తుంగభద్ర ఒకటి, దూద్గంగా కూడా ఉంది కుడివైపు నుండి, దూద్గంగా. ఓకేనా? ఘటప్రభ, ఘటప్రభ ఉపనది, మల్లప్రభ, కోయినా, ఇవన్నీ కూడా మనకి కృష్ణానది కుడివైపు నుంచి కలుస్తున్నటువంటి ఉపనదులు. దూద్గంగా, దూద్గంగా. ఇంకొకటి ఉంటుంది పంచగంగా అని. ఓకేనా? ఇవన్నీ కూడా కృష్ణానది యొక్క ఉపనదులు. షాబాద్ గుట్టల్లో జన్మించే కృష్ణానది ఉపనది ఏది? షాబాద్ గుట్టలు, మహబూబ్ నగర్. గుట్టల టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. షాబాద్ గుట్టల్లో జన్మించే కృష్ణా నది యొక్క ఉపనది ఏది? ఆప్షన్స్: డిండి నది, మూసీ నది, భీమా నది, తుంగభద్ర నది. సో రైట్ ఆన్సర్ డిండి నది. ఓకేనా? మూసీ నది ఎక్కడ జన్మిస్తుందండి? వెరీ ఇంపార్టెంట్. మనకు అనంతగిరి కొండలు, వికారాబాద్. ఓకేనా?
అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది మూసీ నది, వికారాబాద్. భీమా ఎక్కడ జన్మిస్తుందంటే మహారాష్ట్ర. వెరీ ఇంపార్టెంట్. భీమా నది జన్మించేటువంటి ప్లేస్ మహారాష్ట్ర, భీమ్శంకర్ గుట్టల్లో. భీమ్శంకర్ గుట్టల్లో జన్మిస్తుంది భీమా. తుంగభద్ర అనేది 2 నదుల కలయిక అని చెప్పాం, తుంగ ప్లస్ భద్ర. హిమాయత్ సాగర్ ఏ నదిపై నిర్మించడం జరిగింది? హిమాయత్ సాగర్ ఏ నదిపై నిర్మించడం జరిగింది? మూసీ నది, ఈసా నది, సకలవాణి, ఆలేరు. సో రైట్ ఆన్సర్ ఈసా నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 నదులు కూడా మూసీ నది యొక్క ఉపనదులు అండి. ఈసా నది, సకలవాణి, ఆలేరు అనేది మూసీ నది యొక్క ఉపనదులు. ఓకేనా? అండ్ ఈ హిమాయత్ సాగర్ ఎప్పుడు నిర్మించడం జరిగింది అంటే 1927లో 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన కుమారుడైనటువంటి హిమాయత్ అలీ ఖాన్ పేరు మీద నిర్మించడం జరిగింది. ఎవరి పేరు మీద? హిమాయత్ అలీ ఖాన్. హిమాయత్ అలీ ఖాన్ మీద. హిమాయత్ అలీ ఖాన్ పేరు మీద 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1927లో మనకి హిమాయత్ సాగర్ నిర్మించడం జరిగింది. మూసీ మరియు ఈసా నదుల సంగమ స్థానం కింది వానిలో ఏది? మూసీ మరియు ఈసా నదుల సంగమ స్థానం కింది వానిలో ఏది? సంగమేశ్వరం, వాడపల్లి, బాపుఘాట్, జగ్గయ్యపేట. రైట్ ఆన్సర్ బాపుఘాట్. బాపుఘాట్ ఎక్కడ ఉంటుందండి? లంగర్ హౌస్లో ఉంటుంది. హైదరాబాద్లోని లంగర్ హౌస్లో ఉంటుంది. ఓకేనా? అండ్ సంగమేశ్వరం ఇది వెరీ ఇంపార్టెంట్. తుంగభద్ర నది కృష్ణా నదిలో కలిసేటువంటి ప్లేస్ ఇక్కడ సంగమేశ్వరం. వాడపల్లి అనేది మూసీ నది అండి. మూసీ నది కృష్ణాలో కలిసేటువంటి ప్రదేశం వాడపల్లి. ఓకేనా? జగ్గయ్యపేట కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే పాలేరు నది కృష్ణా నదిలో కలిసేటువంటి ప్లేస్ జగ్గయ్యపేట. కింది వాళ్ళలో మూసీ నది ఇతర పేరు ఏది? నెర్వా, మూచుకుంద, ముసునూరు, పైవని. కింది వాళ్ళలో మూసీ నదికి గల ఇతర పేరు ఏది? సో రైట్ ఆన్సర్ పైవన్ని. కుతుబ్ షాహీల కాలంలో పిలుస్తారన్నమాట మూసీ నదిని, నెర్వా అని. మీనాంబరం ఏ కృష్ణా నది యొక్క ఉపనది పేరు? భీమా, దిండి, మున్నేరు, పాలేరు. రైట్ ఆన్సర్ దిండి. ఇంతకుముందు మనం అనుకున్నాం మహబూబ్ నగర్లోని షాబాద్ గుట్టలలో జన్మిస్తుంది అని. ఇక్కడ షాబాద్ గుట్టలలో జన్మిస్తుంది దిండి. ఓకేనా? ఇది కృష్ణానదిలో ఎక్కడ కలుస్తుంది అంటే వెరీ ఇంపార్టెంట్, దేవరకొండ దగ్గర, నల్గొండ జిల్లాలో కలుస్తుంది. మూసీ నదికి భారీగా వరదలు వచ్చినటువంటి సంవత్సరం ఇది? 1908, 1918, 1928, 1938. సో రైట్ ఆన్సర్ 1908 సెప్టెంబర్ 28న మూసీ నదికి భారీగా వరదలు అయితే రావడం జరిగింది. మూసీ నది యొక్క పొడవు వచ్చేసి 250 కిలోమీటర్లు అండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే డూ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.